ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు గుప్పెడు ఉద్దిపప్పు అదే మినపప్పు ఉంటే చాలు చిటికెలో అయిపోయే ఒక కమ్మటి పచ్చడి ఉద్దిపప్పు పచ్చడి లేదా మినపప్పు పచ్చడి. వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు నేను ఎక్కువగా చేసే పచ్చళ్ళు కంది పచ్చడి, పల్లీ పచ్చడి, ఎండు కొబ్బరి పచ్చడి, ఈ ఉద్ది పచ్చడి. మిగిలినవన్నీ ఆల్రెడీ చేసేసాము. ఇవాళైతే సింపుల్గా ఉద్ది పచ్చడి అయితే చూసేద్దాం. కర్రీస్ ఏం లేకపోయినా అన్నం మొత్తం తృప్తిగా తినేస్తారు. చాలా చాలా బాగుంటుంది. సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా. ఇవాళ అయితే ఈ టీ కప్పుకి ఫుల్గా కాకుండా కొంచెం తక్కువగా ఉద్దిపప్పుతో పచ్చడి అయితే చూసేద్దాం. ఆ తర్వాత తీసుకున్న ఉద్దిపప్పుకి సరిపడా కొంచెం చింతపండును ఒకసారి శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇదైతే ఒక నిమ్మకాయ సైజులో సగం చింతపండు మాత్రమే. ఇక్కడ ఈ పచ్చడి అనేది ఒక 3-4 డేస్ వరకు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చింతపండును వేడి నీటిలో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ ఆయిల్ వేయనవసరం లేదు, ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. వేసిన ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న ఈ ఉద్దిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పును సగం వేగేదాకా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే. ఈ పచ్చడి రుచి మొత్తం ఈ ఉద్దిపప్పును వేయించడంలోనే ఉంటుంది. ఓపిక్గా లోపల దాకా బాగా వేగేదాకా లో ఫ్లేమ్లోనే ఎంత బాగా వేయించుకుంటామో ఫైనల్గా పచ్చడి రుచి అంత బాగుంటుంది. సరే, ఈ ఉద్దిపప్పు సగం వేగి మంచి స్మెల్ వచ్చాక రుచికి సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చిని ఈ విధంగా గింజలతో సహా తుంచి వేసుకోవాలి. ఫైనల్గా ఒక చిన్న టీ స్పూన్ దాకా ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా మెంతులు వేసి వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లోనే ఇవన్నీ బాగా వేగి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇక్కడ వేసిన ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి కానీ నేను తీసుకున్న ఉద్దిపప్పుకైతే పర్ఫెక్ట్గా సరిపోతాయి. పప్పు అనేది ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ వేసినవన్నీ ఎక్కువ తక్కువలు వేసుకోవాల్సి ఉంటుంది. వేసినవన్నిటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఫైనల్గా ఈ విధంగా రంగు మారి బాగా వేగిన తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇవైతే దాదాపుగా 1, 2, 3, 4, 5, 6, 9 ఒక 15 దాకా చిన్న సైజు ఎండు కొబ్బరి ముక్కలు. ఆ తర్వాత ఫ్రెష్గా 4 కరివేపాకు రెమ్మలతో పాటు ఒక 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా పసుపు వేసుకోవాలి. ఫైనల్గా వేసిన వీటన్నిటిని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. పసుపులోని పచ్చిదనం పోయి ఈ కరివేపాకు చిట్పట్లాడిన తర్వాత 1 నిమిషం అలా ఇలా వేయిస్తే సరిపోతుంది. ఇందులో ఉన్న వేడే సరిపోతుంది, ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఫైనల్గా ఈ విధంగా వేగిన వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. గ్రైండ్ చేసే ముందుగా ఇందులో వేసిన ఎండుమిర్చి వలన ఒకవేళ కారం ఎక్కువగా ఉంటుంది అనిపిస్తే కొన్ని ఎండుమిర్చిని పక్కకు తీసేసి గ్రైండ్ చేసుకోవచ్చు. పచ్చడి గ్రైండ్ చేశాక ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే అక్కడైనా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ కానీ లేదా రాళ్ళ ఉప్పు కానీ వేసి వీటిని ఫస్ట్ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, చూడండి ఈ మాత్రం కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక 9 దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇందాక నానబెట్టుకున్న ఈ చింతపండుతో పాటు ఈ నీళ్లను కూడా వేసుకోవాలి. ఈ చింతపండు నీళ్లతో పాటు నార్మల్ నీళ్లు కూడా వేసుకోవాలి. ఈ పచ్చడి అనేది మరీ పల్చగా అయితే ఉండకూడదు, గట్టిగా ఉండేలా చూసుకోవాలి. పచ్చడి అనేది స్టోర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ పచ్చడి గ్రైండ్ చేసుకోవడానికి వేసే నీళ్ళని గోరువెచ్చని నీళ్ళని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఫైనల్గా చూడండి మరీ మెత్తగా కాకుండా ఈ మాత్రం కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే రైస్లో తినడానికి కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసి వేసుకోవచ్చు. ఒకవేళ కారం తక్కువ ఉంటే ఇందాక ఎండుమిర్చి పక్కకు తీసినట్టయితే ఇక్కడ వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే పోపులో చూసుకుందాం. సరే, ఈ పచ్చడికి సింపుల్ అండ్ టేస్టీ పోపు అయితే పెట్టేద్దాం. ఇందాక వేయించుకున్న అదే కడాయిలోకి ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసిన ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఒక ఎండుమిర్చితో పాటు ఫ్రెష్గా 4 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చళ్ళలో ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే ఇక్కడ ఎండుమిర్చిని కారానికి తగ్గట్టు తుంచి వేసుకోవచ్చు. చూడండి ఈ మాత్రం బాగా వేగిన తర్వాత ఈ పోపును తీసుకెళ్లి పచ్చళ్ళలోకి వేసుకోవాలి. ఇంగు వేసే అలవాటు ఉన్నట్టయితే ఈ పోపులో కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చు. అంతే, సింపుల్గా అయిపోయిన ఈ మినప్పప్పు పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చుతుంది, ట్రై చేసి చూడండి. సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.